మాకు పింఛన్ డబ్బులు పెడతా కూడా మాకు సహాయం చేయొచ్చు. వీడియో వల్ల ఒకరికి ఉపయోగం ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. తీసుకో పర్లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మిస్సా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి లింగపాలెం మండలం ఉప్పాలవారిగూడెం ఒకరికైతే పక్షవాతంగా ఉండటం అయితే జరిగింది. వారి పరిస్థితి తెలుసుకొని మనం ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది ఏంటనేది మొత్తం కూడా వారి మాటలోనే విందాం. నమస్తే అమ్మా. అసలు మీకు పక్షవాతం ఎప్పటి నుంచి వచ్చింది, ఏంటి పరిస్థితి అనేది తెలుసుకోవచ్చు, చెప్పండి. 4 సంవత్సరాలు బట్టి ఏమీ లేదు బాబు. నీట్గా బతుకుతున్నా బాబు. నా కాలుకి చేతికి వచ్చింది పచ్చివాతం. 4 సంవత్సరాలు బట్టి వస్తుంది బాబు. ఎవరిని అడిగినా కూడా సహాయం చేయలేదు బాబు. ఇక అట్టగే బతికేసుకుంటూ సగం ముందు మానేస్తున్నా బాబు. అట్టగే బతుకుతున్నా బాబు. ఇంతవరకే నేను చాలా బాధలు పడ్డా. చాలా మంది ధరలు అడిగా, చాలా మంది ఇదయ్యాను బాబు. ఎవరు చోటు పెట్టలేదు నాయన. చోటు పెట్టుకుని అట్టుకే మా భక్తులు ఇచ్చి దాంట్లో ఒక్కడే కష్టపడుతున్నా. ఆయన చూస్తే పని లేదు. నా సూతి అయింది. మాకు పిల్లలు లేరు. 2 ఆడపిల్లలు బయటకి తిరిగిపోయారు. ఈ స్థితిలో ఉండిపోయాము. ఇక ఆయన ఒక కట్టుకొని నన్ను పోరాడుకుంటా బతికించుకుంటా కుటుంబాన్ని జీవించుకుంటూ వస్తున్నాడు. ఈ పరిస్థితిలో ఉన్నాం బాబు. మేము ఇప్పుడు చేయనండి. ఇదే బాబు. ఫస్ట్ కా నుంచి ఇలాగే ఉన్నా, ఫస్ట్ కా నుంచి కూడా ఎట్టే ఉంది బాబు. అంటే 4 సంవత్సరాలు మట్టండి. ఫస్ట్ లేదు 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఈ సంవత్సరం 5వ సంవత్సరం బాబు. మందులు వాడతాం అలాంటివి ఏమన్నా వాడుతున్నాం బాబు. వాడుతున్నా కానీ పనికి వెళ్ళి వస్తారా? భూములు అలాంటివి గట్రా ఉన్నాయా? ఏమీ లేదు బాబు. ఏమీ లేదు. ఇదే వల్ల అసలు ఏమీ లేదు. చెట్టు కూడా లేదు. నడుతారా? పొట్టెత్తుందా? కాలు ఒకసారి వదిలేస్తుంది బాబు. వదిలేస్తుంది. ఒకసారి వదిలేస్తుంది. ఒకసారి వదిలేస్తుంది. ఒకసారి పట్టుకుని ఇంట్లో పని మొత్తం ఎవరు చేసుకుంటారు? అట్టయితే ఒక పని చేసుకుంటున్నా బాబు. అట్టి వంగుంటా లేకపోతే ఒక పని చేసుకుంటున్నా బాబు. అట్టే కుంటుకుంటూ ఇంట్లోకి బయటకు తిరుగుకుంటూ నెమ్మదంగా చేసుకుంటున్నా బాబు. కొద్ది అన్నం వండుకుని కొద్దిగా అంత కూర వండుకుని అట్టే కాలక్షేపం చేసుకుంటున్నాను. మా ఛానల్ ద్వారా మీకు ఏం కోరుకుంటున్నారు ప్రజలకైతే ఒకసారి చెప్పండి. మీకు వందనాలు అయ్యా. నాకు పత్తి చూస్తే బాగోలేదు. మీ ద్వారాగా నాకు ఏదైనా సహాయం చేయండి. నాకు పింఛన్ డబ్బులు వచ్చేటట్టు యారు కూడా మీరు సహాయం చేయండి బాబు. మీకు అందరికీ వందనాలు బాబు. మీ ద్వారాగా నాకు ఏదన్నా మేలు చేయమని అడుగుతున్నా బాబు. మాకు వెనక చూస్తే వెనకలేరు, ముందు చూస్తే ముందు లేరు. మా పరిస్థితి ఇది బాబు. మాకు పింఛన్ డబ్బులు పెడతా కూడా మాకు సహాయం చేయండి ఆయన. ఇక ఎవరో పట్టించుకునేవారు లేదైనా. మీరన్న కొద్ది గ్రూప్ సభ్యులని అడుగుతున్నా బాబు. మీరన్న మీరు నాకు సహాయం చేయండి అయ్యా. అదే బాబు. మేలు మీకు వందనాలు బాబు. స్తోత్రాలు నాయన. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనిపిస్తే మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ద్వారా మనం చేసేది కొంతైనా ఛానల్ చూసి సహాయం చేయాలని చాలా మందికి ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను వీడియోస్ చేయడం పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి మీలో ఎవరికైనా సరే వ్యాపారాలలో ఉద్యోగాలలో ఉండి సహాయం చేయాలన్న ఉద్దేశం ఉన్నా కొంతమంది చేయలేరు. అలాంటి వాళ్ళు దయచేసి
ఇలాంటి వీడియో చూసైనా సహాయం చేస్తారన్న ఉద్దేశంతో మనం అయితే వీడియో చేస్తున్నాం. ఎవరికైనా సరే సహాయం చేయాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి వాళ్ళకి మనం ఎంతోమంది సహాయం చేయాలి కాబట్టి మనం కూడా మా దాంట్లోనే చేసుకుంటూ వెళ్తాం జరుగుతుంది. మీరు కూడా ఎంతోమంది సహాయం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మనం అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఎప్పటిలాగానే మనం అయితే మన ఉన్నదంటే వీళ్ళకైతే సహాయం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చి నా వీడియో ద్వారా ఎవరికైనా ఉపయోగం ఉందనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసేయండి, ప్రాబ్లం లేదు. నేనైతే ఒకరికి ఉపయోగపడుతున్నా ఏదో ఒక అన్న ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నా. నా వీడియో వల్ల ఒకరికి ఉపయోగం ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. తీసుకో పర్లేదు. నాకు పర్లేదు.